ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే శారమ్మ తల్లి గారు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ రాగానే ఆవిడ లేచి పరిగెత్తారు. దేనికోసం? భోజనం పెట్టడం కోసం. భోజనం పెట్టడానికి దేవుడి దగ్గర పరిగెత్తారు సారా గారు. అదే రోజు చెప్పారు, మునుపటికి ఈ రోజుకి నీకు ఖచ్చితంగా కొడుకునిస్తా. సారా గారు నవ్వుతారు. శారమ్మ తల్లి గారు నవ్వినా ఆమె ఆశీర్వాదం పోలేదు. కారణం ఏంటయ్యా అంటే ఒకే ఒక కారణం, పరిగెత్తడానికి రెడీ అయ్యారు కాబట్టి. హల్లెలూయా. దేవుడి దగ్గరికి అబ్రహాం గారు పరిగెత్తారు, ఆ తర్వాత శారమ్మ తల్లి గారు కూడా పరిగెత్తారు. ఆవిడ వంట చేయడానికి పరిగెత్తారు, ఈయన వాళ్ళని ఇంటికి రమ్మంటానికి పరిగెత్తారు. టోటల్గా ఏంటంటే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం తెచ్చుకోవాలి అంటే స్పిరిచువల్గా పరిగెత్తి విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఆమెన్, హల్లెలూయా. అక్కడ వాళ్ళిద్దరూ పరిగెత్తిన తర్వాత అన్నాళ్ళు లేని ఆశీర్వాదం, అన్నాళ్ళు వెయిట్ చేసింది, అన్నాళ్ళు పెండింగ్లో పడిపోయింది, అన్నాళ్ళు బాధపడింది, వచ్చేసింది దీవెన. వాళ్ళిద్దరు పరుగులో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కోసం ఇస్సాకుని సంపాదించుకున్నారు. హల్లెలూయా.